దేవుని మహాకృప ఈ 2024 సంవత్సరము జనవరి మొదలుకొని డిసెంబర్ 31 తారీఖు ఈ రాత్రి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. హల్లెలూయా. మనము ఏమై ఉన్నామో కేవలము ఆయన కృప వలనే ఉన్నాం. హల్లెలూయా. ఆయన దయ వలనే మనం ఉన్నాం. ఈ 2024 సంవత్సరంలో ఆటంకాలు వచ్చింది, శోధనలు వచ్చింది, వెనక తిరిగే పరిస్థితి వచ్చింది, సోలిపోయే పరిస్థితి వచ్చింది, కన్నీటి వచ్చింది, లోయ లాంటి అనుభవాలు వచ్చింది, భయంకరమైన భయానికి మనం గురి అయి ఉంటాం. ఏమైందో అని ఆలోచన కూడా మనలో కలిగి ఉంటాయి. కుటుంబంలో అవ్వచ్చు, వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, పని విషయంలో, పిల్లల విషయంలో, ఇంకను అనేక విషయంలో కొన్ని సమస్యను మనం ఎదుర్కొని ఉంటాం. ఆత్మీయత మీద కూడా మనకి ప్రశ్నలు వచ్చి ఉంటాయి. ఇన్ని ప్రార్థన చేసి కూడా ఫలితాన్ని చూడలేకపోతున్నానే అని ఒక చిన్న సందేహము మన మనసులో లేచి ఉండవచ్చు. ఒకవేళ మనము వినబడినట్టు చెప్పకపోయినా మనస్సులో ఒక చిన్న ఆలోచనలు పుట్టి ఉండవచ్చు. విరోధాలు, అవమానాలు, నిందలు మనం అనుభవించి ఉండవచ్చు. కానీ వీటన్నిట్లో కూడా ఆయన కృప మాత్రమే మన పక్షంలో నిలబడింది. హల్లెలూయా. వీటన్నిటిలో మనము మునిగిపోకుండా ఆయన మనల్ని కాచి కాపాడాడు. శోధనలో మునిగిపోకుండా ఆయన మనల్ని కాపాడాడు. పడిపోయే స్థితిలో ఆయన చెయ్యి మనల్ని పట్టుకుంది. అయిపోయింది అనుకున్న వేళలో కాదు, నేను ముందు నిన్ను నడిపిస్తాను అని స్వరము మనకి ఆయన వినిపించాడు. వాగ్దానము చేత ఆయనను మనని బలపరిచాడు. కన్నీటిని ఆయన తొడచాడు. ముందు సాగుటకు ఒక నూతన బలంని ఆయన మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇదన్నీ కేవలము ఆయన కృప వలనే మన జీవితంలో జరిగింది. హల్లెలూయా. ఎక్కడ కూడా అపవాది జయము పొందుటకు దేవుడు అనుమతించలేదు. విశ్వాసించే వారి వరకు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శోధన వచ్చింది, పోరాటం వచ్చింది, అలలు వచ్చింది, కానీ అపవాది మన మీద జయ పొందుటకు దేవుడు అనుమతించలేదు. కానీ దానిని ఎదిరించుటకు ఆయన మనకి బలం ఇచ్చాడు. దాని తర్వాత ముందు సాగుటకు ఆయన మనకి కృప చూపించాడు. హల్లెలూయా. అందుకే 63వ కీర్తన 3వ వాక్యంలో భక్తుడు దావీదు చెప్పే ఒక అద్భుతమైన మాట. 63వ కీర్తన 3వ వాక్యము, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను. ఈ రాత్రి మనము అదే చెయ్యాలి. నా జీవము కంటే నీ కృప ఎటువంటిది? ఉత్తమమైనది. అందుకే నా పెదవులు నిన్ను స్తుతించను. నా పెదవులతో నువ్వు చేసిన మేలుని ఈ రాత్రి తలంచుకొని నేను స్తుతిస్తానయ్యా. ఈ హృదయ అంతరంగంలో నుండి, ప్రాణాత్మ దేహంలో నుండి నీవు చేసిన మేలుని తలంచుకొని నా పెదవులతో ఈ రాత్రి నేను నిన్ను స్తుతిస్తాను. నా పెదవులతో ఈ రాత్రి నేను నిన్ను ఘనపరుస్తాను.
ఈ రాత్రి నేను నిన్ను ఆరాధిస్తాను. నీ మేలుని ఒక్కొక్కటి నేను గుర్తు చేసి నేను నిన్ను పాడుతాను. నిన్ను నేను కీర్తిస్తాను. నీకు నేను మహిమని ఇయ్యబోతున్నాను, ఘనతను ఇయ్యబోతున్నాను. ఎందుకంటే నేను సజీవుడిగా నేటి వరకు ఉండుటకు కారణం నీ కృప. హల్లెలూయా, నీ కృప. అందుకే దావీదు 116 కీర్తన 12, 13 చదువుతారా? 116 కీర్తన 12వ వాక్యము 13వ వాక్యము. ఈ యెహోవా నాకు, చూడండి, ఈ యెహోవా నాకు చేసిన ఉపకారము అన్నిటినీ, ఇదండి ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో అంగీకరించవలసిన విషయం, ఒప్పుకోవలసిన విషయం ఏం తెలుసా? ఆయన నాకు చేసిన ఉపకారము అన్నిటికీ నేను ఏం చేయగలుగుతాను? ఇది ప్రశ్న. జవాబేమిటి? ఆయన రుణాన్ని నేను తీర్చలేను. ఇది జవాబు. నిజమా కాదా? ఆయన చేసిన మేలు అన్నిటికీ బదులుగా మనం ఏం చేయగలుగుతాం? ఆయన ఇచ్చినది తిరిగి ఇవ్వగలుగుతామా? ఆయన చేసిన దానికి సమానంగా, ఈక్వల్గా మనము తిరిగి ఆయనకి చెయ్యగలుగుతామా? ఇయ్యగలుగుతామా? అదే భక్తుడు అంటున్నాడు, నేను ఏం చెయ్యగలుగుతాను? ముందు రక్షణ పాత్రమును చేతుల ఎత్తు పెట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, మొక్కు బలులు చెల్లించను. ఈ రాత్రి నేను ఆయనను స్తుతిస్తాను. ఈ రాత్రి ప్రతి కార్యాన్ని తలంచుకొని ప్రార్థన రూపంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఎందుకంటే ఆయన చేసిన మేలుకు బదులుగా, ఆయన చేసిన ఉపకారానికి బదులుగా నేను ఏం చెయ్యలేను. ఆయన మనకి ప్రాణమిచ్చి మన ప్రాణాన్ని తప్పించాడు. దీనికి బదులుగా ఏం ఇయ్యగలుగుతాం? ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి దేవుని ముందు కృతజ్ఞతతో మన హృదయము నిండి ఉండాలి. కృతజ్ఞతతో మన హృదయం నిండి ఉండాలి. స్తుతితో మన నోరు నిండి ఉండాలి. ఆయన చేసిన కార్యము మన గుర్తులో నిండి ఉండాలి. మాట మాటకి దేవా నీకు వందనాలు, మాట మాటకి దేవా నీకు స్తోత్రం, మాట మాటకి ప్రభువా నీకు వందనాలు, నీ కృపకి స్తోత్రం, నీ నడిపింపుకు స్తోత్రం, నీ జాలికి స్తోత్రం. దీనికి మించి వేరే మనం ఏం చెయ్యగలుగుతాం చెప్పండి? ఏం చెయ్యలేము. ఇది పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఆయన కార్యంని గుర్తి ఎరిగి కృతజ్ఞతలు చెల్లించారు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టే మునుపు మనము కూడా ఇటువంటి అనుభవంతో ప్రవేశించుముగాక. కృతజ్ఞత కలిగిన వారుగా, స్తుతితో నింపబడిన వారుగా, స్తోత్రంతో నింపబడిన వారుగా, ఆరాధనతో నింపబడిన వారుగా ఆయనని మహిమపరిచి నూతన సంవత్సరములు మనం అడుగు పెట్టాలి. హల్లెలూయా. అలా నూతన సంవత్సరములు మనం అడుగు పెట్టే మునుపు, ఆయన వాగ్దానాన్ని అనుభవించే మునుపు మనందరూ వ్యక్తిగతంగా ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. మనందరం ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. ఒక సేవకుడిగా సంఘానికి నేను చెప్తాను, ఏమిటి? పాత అనుభవముతో కొత్త అనుభవానికి వెళ్ళవద్దు. నా మాట మీకు అర్థమైందా? పాత అనుభవముతో నూతన సంవత్సరంలో
అడుగు పెట్టవద్దు. నూతన సంవత్సరములో ప్రవేశించబోయే మనము నూతన పరచబడిన వారుగా, నూతన కృపతో నింపబడిన వారుగా, హల్లెలూయా, ఆయన ప్రసన్నతలో నింపబడిన వారుగా, ఆయన మహిమతో నింపబడిన వారుగా, ఆత్మలో పరవశించిన వారుగా నూతన సంవత్సరంలో మన అడుగు పెట్టాలి. ఆమేన్ చెప్పండి. అందుకే బైబిల్ రాయబడింది, పాతది గద్దించను, సమస్తము నూతనమాయను. అందుకే ఏషియా గ్రంథము 43 అధ్యాయము, ఏషియా గ్రంథము 43 అధ్యాయము 18, 19 చదవండి. ఈ మాటలు మీరు అందరూ గమనించాలి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే, నూతన సంవత్సరాన్ని గురించి ఆశతో ఉన్నవారులారా, మునుపట వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. పాత కార్యముని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వ కాలపు సంగతులను తలంచుకోవద్దు. నీకు బాధని కలిగచేసే అనుభవాలు ఉంది, నిన్ను బాధ పెట్టించిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పాత కార్యం ఉంది, వాటిని తలంచుకోవద్దు, వాటిని వదిలిపెట్టేసేయండి. ఈ రాత్రి కేవలం దేవుని కృపని తలంచుకోండి. పాత కార్యాన్ని మర్చిపోండి, వదిలిపెట్టేసండి. దానిని గురించి మాట్లాడవద్దు. అది మనుషులు అవ్వచ్చు, కొన్ని సందర్భాలు అవ్వచ్చు, నష్టాలు అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు. ఆ పాత కార్యాన్ని ఇంకా తలంచవద్దు, ఇంకా దానిని గురించి మాట్లాడవద్దు, ఇంకా దాని వైపు తిరగవద్దు. ఈ రాత్రి నూతన కృప వైపు తిరుగుతాము, నూతన వాగ్దాన వైపు తిరుగుతాము. హల్లెలూయా. మన కొరకు సిద్ధపరిచిన నూతన సంవత్సరానికి మనని సిద్ధపరచుకుంటాం. పాత కార్యాన్ని గురించి మాట్లాడవద్దమ్మా. దాని వలన నీకు మరలా బాధలు కలిగిద్ది, దానివల్ల మరలా మీకు డిప్రెషన్ వచ్చింది, దానివల్ల మరలా మీకు బీపీ వచ్చింది, దానివల్ల మరలా మీకు కోపం వచ్చింది, దానివల్ల మరలా మీరు శత్రుగా మారుటకు అవకాశం ఉంది. పాత కార్యము ఏదైనా సమస్తంని గురించి ఒకే ఒక మాట చూడండి, దేవుడు చూసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పటి వరకు జరిగిన సమస్తాన్ని గురించి సనుగవద్దు, దానిని గురించి మాట్లాడవద్దు, దానిని గురించి విమర్శించవద్దు. ఒక మాట చెప్పండి, నా దేవుడు చూసుకుంటాడు. ఇంతవరకు నాతో ఉన్నాడు, నన్ను నడిపించాడు, నన్ను నిలబెట్టుకున్నాడు, నీకు స్తోత్రము అని మన పెదవులు చెప్పునుగాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరానికి సిద్ధపడే మనము, ప్రవేశించబోయే మనము, ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒక విషయాన్ని ఆలోచించాలి. అది ఏమిటి? మొదటిగా నేను మీకు చెప్తాను. మొదటిగా కొన్ని నిమిషంలో మనం నూతన సంవత్సరంలో స్తుతి ఆరాధనతో దేవుని సన్నిధిలో కృప పొందిన వారుగా, అభిషేకంలో నింపబడిన వారుగా మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దానికి ముందు కొన్ని పాయింట్ని నేను మీకు చెప్తాను. అది మీరు ఆలోచించి దేవుల్లో మిమ్మల్ని అప్పగించాలి. ఆమేన్. ఒకటి ఈ 2024 సంవత్సరంలో జనవరి మొదలుకొని నేటి వరకు ఎక్కడైనా ఎప్పుడైనా
మీరు దేవుణ్ణి దుఃఖపరిచి ఉంటే, మీ మాటల వలన, మీ ప్రవర్తన వలన, దేవుని వాక్యానికి లోబడకుండా ఉన్న సందర్భం, దేవుని సన్నిధికి దూరమైన సందర్భం, మన సమర్పణలో తప్పిపోయిన సందర్భం, తీర్మానంలో వెనక తిరిగిన సందర్భం, భక్తి కార్యములో మనం చూపించిన తిరుగుబాటు, లోబడని కార్యం, ఏదైనా నాలో ఉంది అంటే దానిని గుర్తెరిగి ఈ రాత్రి దేవుడితో ఐక్యత పడండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడితో ఏం చేయండి? ఐక్యత పడండి. దావీదు ఒక సందర్భంలో పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పాడు. మరలా ఆ పాపము బయటపడినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుతున్నాడు. పశ్చాత్తాపు హృదయము కలిగిన వాడుగా దేవుని సన్నిధిలో వచ్చి సాష్టాంగంగా పడి ఏడ్చి విలాపించి, దేవా ఈ సోపుతో నన్ను కడుగుము, ఆ రక్షణని మరలా నాకు ఇయ్యము, ఆ ఆనందముని నాకు ఇయ్యండి, ఆ పరిశుద్ధాత్మ ప్రసన్నతని నాకు ఇయ్యండి, ఆ నూతన హృదయాన్ని నాకు ఇయ్యండి అని 51వ కీర్తనలో దావీదు దేవుడితో ఐక్యత పడే సందర్భంని మనం చూస్తున్నాం. అవునా కాదా? గొప్ప భక్తుడండి, గొప్ప ఆరాధన వీరుడు, దేవుని హృదయానికి తగినవాడు. అవునా కాదా? దేవుని హృదయానికి తగినవాడు. చూడండి, ఆయన దేవుని సన్నిధిలో వచ్చి ఎలా అప్పగిస్తున్నాడు చూడండి. నేను పవిత్రుడా ఉన్నట్లు ఈ సోపుతో నన్ను కడుగుము, నా పాపంని పరిగరింపము, ఈమము కంటేను నేను తెల్లగా అయ్యా మరలా పరిశుద్ధంగా మారునట్లు నీవు నన్ను కడుగుము. ఏమండి? అక్కడే ఉంది. దేవుడు మనని పరిశుద్ధపరిచినట్టు వేరే ఎవరైనా మనని పరిశుద్ధపరచగలుగుతారా? ఏ మనిషి మనని పరిశుద్ధపరచలేరు, ఏ వస్తు మనని పరిశుద్ధపరచలేరు. మనని పరిశుద్ధపరిచేది యేసయ్య అమూల్యమైన రక్తము. ఆమేన్ చెప్పండి. మనని పరిశుద్ధపరిచేది ఎవరండి? యేసయ్య రక్తము. మనని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యము. మనని పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. నన్ను పరిశుద్ధపరచుము, ఉత్సాహ సంతోషమును. ఎందుకంటే దావీదు ప్రారంభంలో బాగా ఉత్సాహంగా ఆరాధించేవాడు, స్తుతించేవాడు, దేవుళ్ళు పరవశించేవాడు. తప్పిపోయాడు, పొరపాటు అయిపోయింది, దేవునికి దూరం అయిపోయాడు, తిరుగుబాటు చేసేసాడు. ఇప్పుడు ఆ ఉత్సాహము లేదు. చప్పట్లు కొడుతున్నాడే కానీ ఆత్మలో ఉత్సాహము లేదు. పెదవ పాడుతుంది కానీ ఆత్మ ఎండిపోయిన స్థితిలో ఉంది. అందుకే అంటున్నాడు, ఉత్సాహ సంతోషమును నాకు వినిపింపుము, హర్షించును, నా పాపములకు విముక్కుడము కమ్ము, నా దోషమన్నిటినీ తుడిచివేయుము దేవా నా యందు. చూడండి చూడండి, నా యందు శుద్ధ హృదయమును. ఈ హృదయము కపటం వచ్చేసింది,
ఈ హృదయము లోకానికి చోటిచ్చేసింది. ఈ హృదయంలో విరోధం వచ్చేసింది. ఈ హృదయంలో చేదు వచ్చేసింది. ఈ హృదయంలో కొందరు చేసిన పాత కార్యము ఇప్పుడు కూడా గుర్తులో ఉంది. ఎలా నేను మర్చిపోతాను? ఎలా నేను వదిలిపెడతాను? నా వల్ల కాదు. కానీ చర్చిలో వచ్చి ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తుతి, గ్లోరీ. కానీ దావీదుని చూడండి, దేవా నా హృదయం శుద్ధ హృదయం. రెండు విధమైన హృదయం వద్దయ్యా. హృదయ అంతరంగను ఎరిగిన వాడు నీవు. చూడండి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును పుట్టించము. ఇదండి, ఇది ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నేను ఆయన బిడ్డ, ఎక్కడో తప్పిపోయి ఉన్నాను. కానీ మనస్ఫూర్తిగా దేవుడిలో తనని అప్పగించి పశ్చాత్తాపడి అంటున్నాడు, దేవా నేను మారవలసినది ఉందయ్యా, నేను మారవలసినది ఉంది అని పూర్తిగా పాయింట్ పాయింట్ చెప్పి దేవుడితో ఐక్యత పడుతున్నాడు. నూతన సంవత్సరములో అడుగుపెట్టే మునుపు పాతది సరి చెయ్యబడునుగాక. నీకు నీ దేవుడు మధ్యలో ఉన్న బంధంలో ఎక్కడ బలహీనత వచ్చిందో, ఎక్కడ దూరం అయ్యారో, ఎక్కడ దేవునికి బాధ కలుగ చేశారో దాంట్లో ఈ రాత్రి మరలా స్థిరపడుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది అందరితో ఐక్యత కలిగిన వారై నూతన సంవత్సరంలో ప్రవేశించండి. అందరితో చెప్పాలి, అందరితో ఐక్యత. ఐక్యత అంటే అందరితో ప్రేమ. ఏందండి? నిజమైన ప్రేమ విస్తారమైన పాపమును కప్పును. కోపముతో ప్రవేశించకూడదు. హల్లెలూయా. దైవీకమైన ప్రేమతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. ఈ రాత్రి మనందరూ పరిశోధించవలసినది ఏమిటి? నేను అందరినీ క్షమించి ఈ రాత్రి దేవుడి ముందు వచ్చి ఉన్నానా? ఎవరి మీదైనా ఈ రాత్రి కోపం ఉందా? ఇంకా మీరు ఎవరితో మాట్లాడకుండా ఉన్నారా? ఈ రాత్రి మీకు ఒక అవకాశం ఉంది దేవుడితో సమాపణ కోరుకుంటానికి. వారిని హృదయ అంతరంగంలో నుండి మీరు క్షమించుటకు ఈ రాత్రి మీకు అవకాశం ఉంది. తప్పు అందరిలో ఉంటాయి, పొరపాటు అందరిలో ఉంటాయి. హల్లెలూయా. కానీ దానితో ప్రయాణం చేసేది తప్పు, దానిని తలంచేది తప్పు. ఈ రాత్రి కుటుంబం అవ్వచ్చు, భార్య భర్త, తల్లి తండ్రి పిల్లలు, ఇంట్లో ఉన్న పెద్దలతో పిల్లలు, మన నివసించే ప్రాంతంలో మీ పక్కన ఉన్నవారు, నీ బంధుమిత్రులు, సంఘములో ఉన్నవారు, అందరితో ఐక్యత కలిగి ఉన్నారా? అందరినీ మీరు క్షమించి ఉన్నారా? అందరి మీద మీకు ప్రేమ ఉందా? లేకపోతే ఇంకను మీ మనసులో ఎవరి మీదైనా ద్వేషం, కోపం, విరోధం, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళ పద్ధతి నాకు నచ్చదు, వారు నాకు తగిన వాళ్ళు కాదు అని ఏందండి మార్కేస్తా ఉన్నారా? అందరినీ మనసారా క్షమించి ఉన్నారా? అందరి మీద సమానంగా క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారా? అందరితో ఐక్యత కలిగి ఉన్నారా?
ఎందుకంటే మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని చిన్న విషయంతో మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. పోగొట్టుకోకూడదు. ఈ రాత్రి దేవుడు మనకి అట్ట అవకాశం ఇచ్చి ఉన్నాడు. మూడవది, నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే మనము ఒక నూతన ఆశ కలిగిన వారుగా ఉండండి. నూతన ఆశ కలిగిన వారు. కొందరు ఏముందండి కొందరు 2024 2025 అంతే. హల్లెలూయా. అంటే వాళ్ళ మీదే ఇష్టం లేదు. వాళ్ళ మీదే ఇష్టం లేదు. కానీ ఒక దేవుని పిల్లలుగా మనం అలా ఉండకూడదు. బైబిల్ చెప్పే మాట, ఆసక్తితో ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన కొరకు సమస్తాన్ని సిద్ధపరిచి ఉన్నా మనకి దాని మీద ఒక ఆసక్తి ఉండాలి. నూతన సంవత్సరాన్ని గురించిన ఒక ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. నూతన సంవత్సరంలో నేను ప్రార్థనలో ఇలా ఉంటాను, నూతన సంవత్సరంలో సంఘంలో నేను ఇలా ఉంటాను, నూతన సంవత్సరంలో ఆత్మీయ జీవితంలో నేను ఇలా ఉంటాను ప్రభువా, నూతన సంవత్సరంలో నేను ఇలా ఉండాలి ప్రభువా. ఎదుగుదలని గురించిన ఆశ కలిగి ఉండండి. హల్లెలూయా. కొందరు ఎలా ఉన్నారంటే ఎప్పుడయ్యా 12 వచ్చింది హల్లెలూయా అన్నట్టు ఉన్నారు. ఏమండి, ఆసక్తితో నూతన సంవత్సరంలో అడుగు పెట్టండి. ఆత్మలో పరవశించి ఈ సంవత్సరము కంటే వచ్చే సంవత్సరము ప్రభువా నీ కృపలో నేను ఎదగాలయ్యా, అభిషేకంలో నేను ఎదగాలయ్యా, మేము కుటుంబంగా నీలో మేము ఇలా ఉండాలి ప్రభువా. ఈ సంవత్సరంలో ఈ విషయంలో మేము కొంచెం వెనకపడ్డాం, కానీ నూతన సంవత్సరంలో ప్రభువా మేము ఇలా ఉంటాం. మీకు ఆసక్తి లేదనుకోండి, ఆయనైనా సరే నేనైనా సరే చేయలేము. హల్లెలూయా. ఆకలితో ఉన్నవాడికి అన్నం, అవునా కాదా? దాగముతో ఉన్నవాడికి నీళ్ళు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ఆశ కలిగిన వారుగా ఉండాలి, ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. నేను అందరిలాగా ఉండను, నూతన సంవత్సరంలో నేను ఇలా ఉంటాను, ఈ వాగ్దాన ప్రకారం ఉంటాను, ఈ వాక్య ప్రకారంగా ఉంటాను, నా కుటుంబం ఇలా ఉంటాయి, నా దేవుడు నన్ను ఇలా మారుస్తాడు, నేను దేవుడిలో ఇలా ఉంటాను. ఆసక్తి కలిగిన వారుగా, ఆత్మలో పరవశించిన వారుగా, సిద్ధపడిన వారుగా. హల్లెలూయా. ఉన్నారా? అంతేకాని చప్పట్లతో నూతన సంవత్సరంలో వెళ్ళకూడదు. ఆత్మలో నింపబడిన వారుగా నూతన సంవత్సరంలో వెళ్ళాలి. కృపలో నింపబడిన వారుగా నూతన సంవత్సరంలో వెళ్ళాలి. నూతన మనుష్యులుగా మార్చబడి నూతన సంవత్సరంలో వెళ్ళాలి. నూతన హృదయము కలిగిన వారుగా నూతన సంవత్సరంలో వెళ్ళాలి. ప్రేమతో నింపబడిన వారుగా నూతన సంవత్సరం వెళ్ళాలి. పాతదాన్ని గద్దించబడిన వారుగా నూతన సంవత్సరం వెళ్ళాలి. అందరినీ క్షమించిన వారుగా నూతన సంవత్సరంలో వెళ్ళాలి. మంచి హృదయం,
మహిమతో నింపబడిన వారుగా, కృపతో నింపబడిన వారుగా, ఆయన ప్రసన్నతతో నింపబడిన వారుగా, ఆ దేవుని సన్నిధిలో సంతోషముతో నింపబడిన వారుగా నూతన సంవత్సరంలో ప్రవేశించాలి, కానీ పాత అనుభవాలతో కాదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు అని లేఖనంలో రాయబడింది. ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఆశ్చర్యకరుడు. ప్రతి క్షణము ఆయన నూతన కార్యాన్ని జరిగించేవాడు. ప్రతి ఒక్కళ్ళో నూతన కార్యాన్ని జరిగించేవాడు. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యములు చేశాడో, ఎన్ని అద్భుత కార్యములు చేశాడో, ఎన్ని అద్భుత విధములో మనల్ని నడిపించాడో, ఎన్ని అద్భుత విధంలో తప్పించాడో, యేసు నామంలో నేను మీకు చెప్తాను, నూతన సంవత్సరంలో దీనికంటే రెట్టింపుగా ఇంకా నూతన విధంలో ఆయన మన జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. ఇది మన విశ్వాసంగా ఉండాలి. హల్లెలూయా. ఇది మన విశ్వాసంగా ఉండాలి. ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను నడిపించిన దానికంటే నూతన సంవత్సరంలో ఇంకను అద్భుతంగా నేను నడిపిస్తాడు. ఇంకను అద్భుతాన్ని నేను చూడబోతున్నాను. నూతన మార్గాన్ని చూడబోతున్నాను. నూతన మేలును చూడబోతున్నాను. ఈ సంవత్సరం చూడని కార్యాన్ని ఆ సంవత్సరంలో చూడబోతున్నాను. కృపలో వర్ధిల్లబోతున్నాను. కుటుంబంగా దేవుళ్ళు స్థిరపడబోతున్నాము. అనేకులకి సాక్షిగా నిలబడబోతున్నాము. ఇది మన ఆసక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆసక్తితో ఉన్న ప్రాణాన్ని చెప్పాలి, తృప్తిపరిచే దేవుడు ఈ రాత్రి హల్లెలూయా మన మధ్యలోనే ఉన్నాడు. మన మధ్యలోనే ఉన్నాడు. మన మధ్యలోనే ఉన్నాడు. అందరు లేచి నిలబడతామా? అందరు లేచి నిలబడతామా?